మేము బాగానే ఉన్నామమ్మా. నువ్వెలా ఉన్నావు? జర్నీ అది బాగా జరిగిందా? హలో ఆంటీ. సారీ. అత్తగారు మామగారు ఎలా ఉన్నారు? నాకేం సంబంధం లేదు, నా చేతుల్లో ఏం లేదు. మామగారు అత్తగారు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం బాబు. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. బీపీ షుగర్ తెలుగు అర్థం కాదు కదా. ఫైన్, నో బీపీ నో షుగర్. చూసారు అండి, కాఫీ తీసుకొని రా, అమ్మాయి అల్లుడు వచ్చారు. Hey Sam, how am I supposed to drink coffee without sugar? షుగర్ లేని కాఫీ ఉంటామన్నాను వాళ్ళు. Your mom? అది కాఫీ గురించి కాదు, ఇట్స్ అబౌట్ హెల్త్ కండిషన్. Okay. What's up, man? Hey, what's up, bro? Bro ఏంటి బ్రో, నేను అన్నదా కనిపిస్తున్నానా? తాట తీస్తా. బావా జోకిసా బావా. Why bro? I'm good. How are you? I'm good. Hi. ఎలా అన్నయ్య, ఎలా ఉన్నావు? వదిలేది మళ్ళీ ఊళ్ళో వచ్చేసావా? ఊరుకోవే, అప్పుడు నీకెలా తెలిసిపోయింది? ఇక చాలే, ఆపండి, వెళ్ళి పడుకోండి. రేపు పొద్దున్నే భోగి, అందరూ త్వరగా లేవాలి. ఏమండి, ఏం చేస్తున్నారు? భోగి మంట అది వేసారా లేదా? వేస్తున్నాను. Hey Sam, is your dad an artist? ఇప్పుడు ఆడవడానికి వచ్చింది మీకు? I just heard your mom saying some bashi mata vesara. అది బాగి మంట కాదు, భోగి మంట. బయట చూడండి, తెలుస్తుంది. ఒరే అబ్బాయి, ఏమన్నా పాత సామాన్లు ఉంటే తెచ్చిపడి. పాత అంటే పక్కన మీ ఆయన ఉన్నాడు, ఇంట్లో బాగుంది, ఊళ్ళో దళం ఉంది. ఇంకా పాత అంటే మన టీవీ ఉందిలే, ఎప్పుడో భూమి పడుతుంది కొన్నారు మెట్రో. ఏంటి సార్ అదవా, ఆ టీవీలో చూస్తేనే ఇండియా 1983 వరల్డ్ కప్ చేసింది. ఆ సెంటిమెంట్ ద్వారా మొన్న 2011 లో గెలిచింది. నిన్న 2015 జస్ట్ మిస్. ఏంటి జస్ట్ మిస్? అది పెద్ద మిస్. Fire! Fire! Is there fire on here? Fire! అల్లుడు, ఏం చేశారు? Fire! It's a campfire gas. Babe. నాన్న, ఏమే ఓరి మీ వేషాలు. భోగము సుఖము ఈ రెండింటినీ కారణమైందే ఈ పండుగ. దక్షిణాయని ఆఖరి రోజు, సంక్రాంతికి ముందు రోజు చేసేదే ఈ భోగి పండుగ. శరీర పోషణ కోసం, సుఖం కోసం ధనాన్ని చేకూర్చే రోజులు కాబట్టి ఈ పండుగను భోగి అని పిలుస్తుంటారు. సుఖానికి భోగానికి కారణమైన పండుగ మంటలు ఎందుకు వేస్తారు? ఇందులో ఓ ఆంతర్యం ఉంది. లౌకిక కామాన్ని కాల్చేసి భక్తి మార్గంలో నడుస్తామని చెప్పడమే ఈ మంటల పరమార్థం. ఆ కాంతిలో జ్ఞాన మార్గంలో నడవమని సాగారు. అందుకే ఆవు పేడతో చేసిన పిడకల్ని కామానికి గుర్తుగా కాల్చి బూడిద చేస్తారు. హేమంత ఋతువులో వస్తుంది. వేడిపళ్ళు దొరికే రోజులు కూడా ఇవే. ఈ కాలంలో వేడిపళ్ళులో అమ్మవారు నిక్షిప్తమై ఉంటారు. అందుకే వేడిపళ్ళు, చిల్లర డబ్బులు, బంతిపూలు, చెరుకు ముక్కలు కలిసి పిల్లల మీద పోస్తారు. ఇలా భోగిపళ్ళు పోస్తే జాతక దోషాలు, అనారోగ్య బాధలు పోతాయని దక్షిణాయన కాలంలో చేసిన శ్రావణ కార్తీక ధనుర్మాస వ్రతాల పుణ్యఫలం సంక్రాంతితో వచ్చే ఉత్తరాయణంలో ప్రాప్తిస్తుందని చెప్తారు. అందుకే దక్షిణాయన కాలానికి పొడి మంటలతో వీడ్కోలు పలుకుతారు. ఇప్పుడు ఏదో పెట్టేసి మా అమ్మని ఇంప్రెస్ చేయండి. Are you kidding? నేను చేస్తా. ఇవాళే కదా మా అమ్మని కోపంగా వెళ్ళిపోయింది. Okay, I'll take care of Baba. నేర్పించమ్మా. Baba, నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి కాదు, చాలా చేయాలి. Baba, నాకేంటి బావా? నాకేంటి అన్నా? మా అమ్మ కోసం తెచ్చిన స్కాచ్ బాటిల్ నీకు ఇస్తా. నాడుకోసం నన్ను పట్టుకొచ్చావా? Baba, Baba, what happened? ఏం లేదు, ఇందా నువ్వే చెప్తున్నావు.
సంక్రాంతి అంటే కైట్స్ కదా. అవును, నేను ఏదైనా కైట్ చేసి అత్తని ఇంప్రెస్ చేస్తే మంచి ఐడియా. ఒక్క నిమిషం. ఇదిగో ఈ పేపర్తో చెయ్యి. ఈ దెబ్బతో మా బావ ఓటు. ఉసే రంగి, ఇవాళ నా ప్రశంసా పత్రాన్ని తుడిచావా లేదా? అది మన ఊరు వాళ్ళందరూ కలిసి పోయిన సంవత్సరం నాకు సన్మాన సభలో ఇచ్చిన పత్రం. అది నేను ఎంతో ఎత్తుకెదగాలని. ఆల్రెడీ చాలా ఎత్తుకెత్తుకోవాలి అమ్మా. ఏమంటున్నావురా? అదిగో అక్కడ చూడు, బావని ఎంత ఎత్తు తీసుకెళ్ళాడు. అల్లుడు, నాన్న ఊరి వేషాలు. బావా హలో, ఎరా పొలం అమ్ముకుంటావా? గుడికి అలా ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళి చూడొచ్చు కదా ఎలా డెకరేట్ చేశారో. ఓకే, డెకరేషన్ అంటుంది, ఇక్కడ ఒక బ్యానర్ కూడా లేదు. గాల్లో కాదురా అదవా, రోడ్డు మీద చూడు. బావా బావా వాట్ ఇస్ నేమ్? ఎంత పని చేసావు బావా. ఈ విషయం మా అమ్మ తెలిస్తే నీ పని అవుట్ ఇంకా. Hey Sam, అల్లుడు, నా ముగ్గంతా పాడు చేశారు. ఇప్పుడు మళ్ళీ ముగ్గేసి మా అమ్మని ఇంప్రెస్ చేయండి. okay, I'll take help from Mama, Baba. నాకేం సంబంధం లేదు, నా చేతుల్లో ఏమీ లేదు. Baba, బాడీలు కమ్ముతాయంగా, తగ్గుతుందా? పట్టు. Baba, ఆ, Muggu. పట్టు. Hey Sim, Pippa Paru, చూడండి ఎంత బాగా మ్యాచింగ్ చేశాను. బా మ్యాగీ నేడు బా. Oh, sorry, ముగ్గింగ్. చూడు ఎంత బాగా ముగ్గింగ్ చేశాను. బా ముఖ్యంగా అంటే ఏదైనా పెయింట్ వేస్తే పెయింటింగ్ అంటాం కదా, అలాగే ముగ్గింగ్. బావా ఏం చెప్పావు బావా, ఒక్క ముక్క అర్థమైతే నీ చెప్పుతో. సారీ, మన స్కిట్ లో బూతులు లేవు కదా, మళ్ళీ బూతులు మాట్లాడిన నెక్స్ట్ నాకు ఛాన్స్ ఇవ్వండి. ఏంటి దాన్ని ముగ్గు అంటారా? దాని సాక్రమెంటల్ ముగ్గు అని పిలుస్తారా? అసలు ముగ్గు ఎలా వేయాలో మీ మామగారిని అడిగి నేర్చుకో. ఏంటి నానకంటుందా? మీ నాన్న ముగ్గు ఎలా వేస్తాడో నాకు ఎదురింటి పిన్ని గారు, పక్కింటి వదిన గారు చెప్తే కానీ నాకు తెలియలేదు. ఊరుకోవే, మరీ అంత పొడియాలా? ఊరుకున్నావా? Hey Sim, ఇక్కడ ఏమైనా పరేడ్ జరుగుతుందా? పడేడా? Someone's bringing a cow. అది కౌ కాదు, ఎద్దురా మొద్దు. Oh yeah, edu, whatever. అది గంగిరెద్దు బాబు. బసవన్న ఎలా చెప్తే అది అలా చేస్తుంది. ఏది నువ్వెలా చెప్తే నా తలవుతురు అలాగేగా. ఆ విషయం అందరికీ తెలియాలా? ఊరుకున్నానా, ఈ వాడికి అందరికి అర్థమైతే ఉండదులే. ఇది చాలే, ఆపండి. అసలు సంక్రాంతి అంటే ఏంటో తెలుసా మీకు? అలా చూడండి. సంక్రాంతి ఈ పేరు కన్నా పెద్ద పండుగ అనడమే అందరికీ అలవాటు. సూర్యుడు దక్షిణాయన పుణ్యకాలం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే రోజు, భాస్కరుడు మళ్లీ కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకు ఉత్తరాయణమే. ఇది చాలా విశేషమైన కాలం. సంక్రాంతి రోజు ముఖ్యంగా చేయాల్సింది మకర సంక్రమణ స్నానం. పితృదేవతారాధన తప్పనిసరి. పుణ్యగతులు పొందిన పూర్వీకులు ఆ రోజు స్వగృహానికి వస్తారని హిందూ ధర్మం చెప్తుంది. అందుకే వారిని స్మరించి దాన ధర్మాలు చేస్తారు. అంతేకాదు, ఈ విశిష్టమైన రోజు సర్వ దేవతానుగ్రహం కోసం దాన ధర్మాలు చేయాలి. భోగి నాటికి పంట నిల్వ చేయడం, సగం పంట అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం, ఇవన్నిటితో చేసుకునే సంక్రాంతి పండుగ సోదే వేరు. రంగవల్లులు, వాటి మధ్య గొబ్బెమ్మలు, ఆవు పేడతో చేసిన ముద్దపైన బంతిపూలు పెట్టి అందులోకి అమ్మవారిని ఆవాహన చేసి పూజిస్తారు. ఆ గొబ్బెమ్మ చుట్టూ ఆడి పాడి సందడి చేస్తారు. మన సంస్కృతిలో ఎన్నో ఒక భాగం. వృషభ డెక్కల నుంచి జారువారిన అమృత బిందువులతో అందుకే ఎద్దులు దైవంగా పూజిస్తారు. అలాంటి ఎద్దునే అలంకరించి గంగిరెద్దుగా ఆడిస్తారు. ఇంటికి సర్వ శుభాలు జరగాలని కీర్తిస్తారు. ఎన్నో ధార్మిక విషయాలతో ముడిపడి ఉన్న సంక్రాంతి మానవ మనుగడకు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఏమండి?
ఇంకా మీరు రండి, రేపు కనుమ, చాలా పని ఉంది. నువ్వు రావే. బావా కనుమ అంటే కనుమ అంటే ఏం లేదు బావా, ఫుల్ మందు కొట్టాలి, ఫుల్ నాన్ వెజ్ తినాలి, ఫుల్ ఎంజాయ్ చేయాలి అంతే. అలా అయితే నేను ఏదైనా వంట చేసి అత్తను ఇన్వెస్ట్ చేస్తే బావా మ్యాగీగా చేస్తావేంటి, అది ఇండియాలో బ్యాన్ చేశారు. ఫ్యానా ఎందుకు? ఏం లేదు బావా, ఈ మధ్య ఫేస్బుక్ లో అమ్మాయిలు అందరూ ఆఫీస్ కోసం కుకింగ్ అని పెట్టుకున్నారు బావా, ఒకసారి అక్కడ చూడు. తప్పు లేదులే బాబా, కానీ నాకు వేరే డిషెస్ కూడా వచ్చు. ఎస్ఎం నేను ఏదైనా కుకింగ్ చేసి మీ అమ్మని ఇంట్రెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వంట మీరా? ఆర్ యు ష్యూర్? ఐ గెస్ ఏదో ఒకటి చేయండి, బట్ దిస్ ఇస్ యువర్ లాస్ట్ ఛాన్స్. బీ కేర్ఫుల్ ప్లీజ్. బాబా దెబ్బతో మీ అమ్మ అవుట్. మా అమ్మ అవుతా, ఒక్క నిమిషం బావా వెళ్ళి ఆటోగ్రాఫ్ తెచ్చుకుంటాను. ఆటోగ్రాఫా ఎందుకు? నువ్వే అన్నావు కదా బావా మా అమ్మ అవుట్ అని, ఆటోగ్రాఫ్ తీసుకోలేదనుకో లాస్ట్ మొత్తం మా ఆవిడ పేరు మీద రాస్తుంది. అప్పుడు నా బస్సు భీమవరం బస్ స్టాండ్ లో ఏ కప్పటి అర్థం కాదు. అర్థమైందా బావా? సరే లెట్స్ గో. బస్సు ఎవ్రీబడి లంచ్ రెడీ. అత్త మామ సెమ్. అల్లుడు అసలు ఏం చేసాం, మసాలా వాసనే రాలేదు. బాబా ఒక్క నిమిషం. ఏం చేశారా ఇంత మంచి వాసన వస్తుంది? ఏం లేదు నాన్న, ఉల్లిపాయ మీద కాస్త హిట్. బాబా నువ్వు జీనియస్ బాబా. నైస్ స్మెల్. ఓ థ్యాంక్ యూ. అల్లుడు ఆకలి వేస్తుంది, ఏమంట చేశారు ఇవాళ? ఎవ్రీథింగ్ అమెరికన్, చైనీస్, మెక్సికన్, సుషి. ఏంటి సుషియా? సుషి కాదు మామ, సుషి. నో ఆయిల్ ఎట్ ఆల్, వెరీ హెల్దీ. ఇదేంటి బాబు? అది చికెన్ పాస్తా అద్యా. ఏమిటా? చికెన్ పాస్తా, వెరీ టేస్టీ. చింతపండు పేస్ట్ ఏం కాదు? బా ఇదేం బా, వాట్ ఇస్ దట్? షో మీ. ఇదేమన్నాడో వీడికే తెలీదు. దట్స్ ఎగ్ డ్రాప్ సూప్. గాడి గుడ్డేం కాదు. కాదు బాబా, అది చికెన్ గుడ్డు. ఓహో అలా. అల్లుడు మీకు నేను సంక్రాంతి పండగకి నాటుకోడి పులుసు, మేక మాంసం, చేపల ఇగురు చేసి పెడదాం అనుకున్నా. నా ప్లాన్ అంతా పాడు చేశారు. ఇంకొకసారి మిమ్మల్ని సంక్రాంతి పండుగ పిలిస్తే సారీ, ఈ స్క్రిప్ట్ లో బూతులు లేవు కదా, మీరే ఫిల్ చేసుకోండి. ఉంటా. ఐ హేట్ యు. చూడల్లుడు ఇప్పటి నుంచి మా అమ్మ ఏం చెప్పినా సరే అన్న. But why? ఛీ, ఇంత జరిగినా నీకే అర్థం కాలేదా? అట్లా మీకు ఈ క్యారెక్టర్ వచ్చింది. బావా నువ్వు చదివించిన బావా, నువ్వు సైలెంట్ గా ఉన్నావని నేను ఇచ్చిన బాబా. ఇందా వీటిలో ఒక అమ్మాయి అటు ఇటు తిరుగుతుంది, ఎవరో తెలుసా బా? ఎవరు బాబా? మా ఆవిడ యాక్సిడెంట్ లో యాంకరింగ్ పోస్ట్ ఇచ్చారు. షాపింగ్ తీసుకెళ్ళమని చంపేస్తుంది బావా. 2 వీక్స్ నుంచి ఈ స్కిట్ ప్రాక్టీస్ చేయని చెప్పి తప్పించుకుని తిరుగుతున్నాను. పర్లేదులే. ఏం చేసినా అత్త ఇంప్రెస్ కాలేదు బాబా. పర్లేదులే బాగా నెక్స్ట్ తీసుకుందాం. నెక్స్ట్ ఇయరా బాబా? అదిగో అక్క, నేను చంపు. నెక్స్ట్ ఇయర్ కూడా మొత్తం ఈ సంగతి చెప్తా. Dapat